వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, వివాహ సమయంలో దంపతులని చాలా మంది హడావుడి అవుతుందని చెప్పి, ఆలస్యం అయిపోయింది, వచ్చిన బంధువులు ఎక్కువసేపు వెయిట్ చేస్తున్నారని చెప్పి హడావిడిగా ముందే అంటే జీలకర్ర బెల్లం అయిపోగానే అక్షతలు వేయించడము, ఆశీర్వదించడము ఇలాంటివి చూస్తూ ఉంటాం. అసలు నిజంగా వాళ్ళని ఏ సమయంలో ఆశీర్వదించాలంటారు? ఏ సమయంలో ఆశీర్వదిస్తే ఆ దంపతులు నిండు నూరేళ్ళు చల్లగా ఉంటారంటారు? పెళ్ళికి వచ్చేవాడు ఎక్కడ ఆశీర్వదిస్తున్నాడు? మనస్ఫూర్తిగా వస్తాడు. సండే రోజున ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు 10 మంది పెళ్ళిళ్ళకి పిలిచారు నన్ను, ఏదో చూడటానికి అక్షతలు వేయడానికి. అని ఇక్కడికి వస్తా, ఒక ఇడ్లీ తింటా, 2 అక్షతలు వేస్తా, ధూమ్ అక్కడ నుంచి వెళ్ళిపోతా. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తా, ఇంకో చోట ఏదో కొద్దిగా ఉప్మా తింటా, 2 అక్షతలు వేస్తా, వెళ్ళిపోతా. చివరికి మొత్తం 10వ పెళ్లిలో అక్కడ లంచ్ చేస్తాడు వీడు. మనస్ఫూర్తిగా పెళ్లి కూర్చొని చూడటం, ఆశీర్వదించడం ఏం లేదు. పెళ్లి మొత్తం అయిన తర్వాత ఆశీర్వచనం. ఇప్పుడు ఇంకోటి కూడా పెళ్లిళ్ళ మధ్యలో, అంటే వేరే కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నాం మనం, కానీ పెళ్లిళ్ళ మధ్యలో జీలకర్ర బెల్లం పెట్టగానే సోఫా వేసి కూర్చోబెడతారు. అవునా? అది పరమ దరిద్రం. మంగళసూత్రం కట్టకుండా, అక్షతారోపణ, తలంబరాలు పోయకుండా భార్యాభర్తలు పూర్తిగా ఎక్కడవుతున్నారు వాళ్ళు? అవ్వరు కదా. అవ్వనప్పుడు మరి మధ్యలోనే ఏమైనా ఆశీర్వదిస్తావు? ఏమైనా ఆశీర్వదిస్తాం వాళ్ళిద్దరిని? దాంపత్య సుఖజీవన సిద్ధిరస్తు అని చెప్పలేంగా మనం. దీర్ఘ సుమంగళ్యాభివృద్ధిరస్తు అని అమ్మాయికి చెప్పలేంగా. మరి చెప్పలేనప్పుడు ఎట్లా ఆశీర్వదిస్తాం? ఏమని ఆశీర్వదిస్తాం మనం? ఊరికి అక్షతలు వేసేసి వెళ్ళిపోతామా? అంతే. ఎవరు ఆశీర్వదిస్తున్నారండి? ఊరికే మీరు అక్షతలు వేయాలి అని అంటే ముందు వేస్తారు, వేసిన తర్వాత మళ్ళీ ఫోటోగ్రాఫర్ కోసం ఇంకో స్టిల్లు. అంతే. లేనిపోయి నవ్వు పులుముకొని మరి వాళ్ళని ఆశీర్వదించాలంటే వాళ్ళు ఒక అధికారం రావాలి కదా. వాళ్ళిద్దరు దంపతులు అవ్వాలి. ఎక్కడవుతున్నారు దంపతులు? పరిపూర్ణంగా మంగళసూత్ర ధారణ అయిన తర్వాత, అక్షతారోపణ అయిన తర్వాత, అరుంధతి నక్షత్రం చూసి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అందరూ అక్షతలు వేస్తే అది దాంపత్య జీవితం వాళ్ళిద్దరిది. అలా కాకుండా జీలకర్ర బెల్లం పెట్టగానే వెళ్ళిపోతారు. బ్రాహ్మడు ఈ అక్షతలు వేసే సమయంలో ఇంకో పెళ్లి చేయించుకొని రావచ్చు. ఆ గ్యాప్ లో 5-6 గంటలు పడుతుంది అక్షతలు వేయడానికి. పెద్ద క్యూ. ఈ క్యూ మొత్తం ముందే స్టార్ట్ చేస్తే ఈలోపు తినేసి వస్తారు. ఇక్కడ తిరగడము ఇదంతా అయిపోయి నక్షత్రం చూసి వచ్చేలోపు వీళ్ళు తినేస్తారు. పోనీ తిన్న తర్వాత ఆశీర్వదించడం పర్లేదు. అంతేగాని వీళ్ళు మధ్యలో ఏమైనా ఆశీర్వదిస్తారు? దీర్ఘస్వంగా అభివృద్ధిస్తారు అంటారా? ఏమైనా ఆశీర్వదిస్తారు? ఏం చేయలేరు కదా. దానివల్ల ఈ ఆశీస్సులు కూడా ఫలించమని చెప్తాను నేను. అంటే జీలకర్ర బెల్లం పెడితే పెళ్లి అయిపోయినట్టే ఇంకా అని చెప్పి అంటుంటారు. మంగళసూత్ర ధారణ దేనికి మరి? అట్లాంటిప్పుడు పెళ్లి అయిపోయినప్పుడు అనుకుంటే మంగళసూత్ర ధారణ కదా. అంటే వాళ్ళ భావన అలానే ఉంటుంది కాబట్టి టైంకి జీలకర్ర బెల్లం అన్నా పెట్టాలి, అయిపోయినట్టే పెళ్లి అని. మంగళసూత్ర ధారణ కావాలి కదా. కాకుండా భార్యాభర్తలు ఎలా అవుతారు? తలంబ్రాలు పోసుకోవాలి కదా. కాకుండా ఎలా భార్యాభర్తలు అవుతారు? అరుంధతి నక్షత్రం చూడాలి కదా. అది చూడకుండా ఎలా భార్యాభర్తలు అవుతారు? మొత్తం పరిపూర్ణంగా వివాహం అయిన తర్వాత అప్పుడు భార్యాభర్తలు అవుతున్నారు వాళ్ళు. అవ్వకముందు మధ్యలోనే అన్నం కూడా రోజు సగం ఉండేసి దింపేసి తినమనండి. పొయ్యి వెలిగించాం, నీళ్లు పోసాం, అంతే కదా. అది కావాలి కదా, అంతే కదా. అది ఉడికిందా లేదా అని చూడకుండా తింటామా? తినలేం కదా. మరి అట్లన్నప్పుడు భార్యాభర్తలు కూడా పరిపూర్ణంగా అవ్వకుండా ఎట్లా ఆశీర్వదిస్తాం మనం కదా. కాబట్టి పరిపూర్ణమైనటువంటి వివాహం జరిగిన తర్వాత ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళ ఆశీస్సులు మాత్రమే పండుతాయని చెప్తారు. గ్యారంటీగా వాళ్ళకి లభిస్తాయి. అంతేగాని మధ్యలో వేయటం ఇట్లాంటివి కూడా పొరపాటు. ఇలాంటివి చేయకూడదు. హారాల పైన, జడలపై పెట్టుకునే వాటిపైన, ప్రతి ఒక్క దానిపైన ఈ దేవుడు అని లేదు. ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు వేసేస్తున్నారు. కరెక్టే అంటారా? నిజంగా మాట చెప్పాలంటే మళ్ళీ దీంట్లో మారవాడిసి తీసుకురావాల్సి ఉంటుంది. మళ్ళీ దీంట్లో కూడా వాళ్ళు డబ్బులు పెట్టుకున్నటువంటి పర్సు కూడా బ్యాక్ పాకెట్లో పెట్టుకోరు. తప్పనిసరిగా ఇక్కడే పెట్టుకుంటారు డబ్బులు. వాళ్ళు అసలు వాలెట్లు తొందరగా మెయింటైన్ చేయరు. ఇక్కడే పెట్టుకుంటారు, లేదా ముందు పాకెట్లో పెట్టుకుంటారు. మనం బ్యాక్ పాకెట్లో కూడా పెట్టుకోరు. అంటే పవిత్రంగా ఉండాలి లక్ష్మీదేవి అని చెప్పడం వాళ్ళ పరమార్థం. అలాంటిది మనం ఆ వడ్డాణాలు పెట్టుకొని ఇంటికి వచ్చేటువంటి 10 మంది నానా రకాలుగా ఉంటారు. వాళ్ళందరూ ముట్టుకుంటూ ఉంటారు. మనం నిజంగా చాలామంది మన డోర్ మీద కూడా దేవుడి విగ్రహాలు పెడుతుంటారు. అవి కూడా పనికిరావనే చెప్తాం. మనం ఏ విధంగా ఉంటే ఆ విధంగా పోయి ముట్టుకుంటుంటాం కదా. డోర్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితే కదా. ముట్టుకున్నప్పుడు మరి అక్కడ మన దగ్గర ఉండేటువంటి నెగిటివ్ వెళ్తుంది కదా. మనం డోర్ వేసి బయటకు వెళ్ళేటప్పుడు దండం పెట్టుకొని వెళ్ళిపోతాను అంటే ఆ నెగిటివే మనకి ఇస్తుంది కదా. మళ్ళీ పాజిటివ్ ఉండదు కదా. మరి మన దగ్గర నుంచి వెళ్ళే నెగిటివ్. విగ్రహం ఏంటి? అట్రాక్టివ్ పవర్ దాని దగ్గర ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర నుంచి నెగిటివ్ వెళ్ళినప్పుడు మళ్ళీ మనం దండం పెట్టుకున్నప్పుడు దాని దగ్గర నెగిటివే వస్తుంది కానీ పాజిటివ్ రాదుగా. సో అక్కడ గడప మీదే పనికిరాదు, మన తలుపుల మీదే పనికిరాదు అన్నప్పుడు ఇట్లాంటి చోట ఎలా మనకు వస్తుంది?
ఓకే. కదా. అవును అవును. మనం నగల్లాగా చూడాలి కానీ దేవుళ్ళని మెళ్ళో వేసుకొని తిరుగుతాము అంటే దేవుళ్ళని మెళ్ళో వేసుకొని తిరిగేంత పవిత్రత ఉన్నప్పుడు తప్పనిసరిగా వేసుకోవచ్చు. ఓకే. ఆడవాళ్ళకి నానా రకాల ఇబ్బందులు ఉంటాయి. ఉంటాయి. మనం బాగానే ఉంటారు, వేసుకున్నప్పుడు బాగానే మంచి రోజుల్లోనే వేసుకుంటారు. అవతల వచ్చేటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారు మీకు ఎలా తెలుస్తుంది? నిజంగా ఇవాళ రోజు నిజంగా చెప్తున్నాను, ఒక దరిద్రమైనటువంటి ఒక సంప్రదాయం ఉంది. ఆడవాళ్ళు ఇంట్లోకి రాకూడని రోజుల్లో కూడా పెళ్ళిళ్ళకి, గృహప్రవేశాలకి, ఫంక్షన్స్కి యథావిధిగా వెళ్ళిపోతూ అక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని మొత్తం మైలపరుస్తున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. చాలా చోట్ల చూస్తున్నాను నేను. అలా జరిగిన ఒక పెళ్ళైన 3 నెలల్లో ఇద్దరు విడిపోయారు, భార్యాభర్త. సొంతం పెళ్లి కొడుకు అక్క. ఓకే. అలాంటి సమయంలో అక్కడ పెళ్లిలోకి వచ్చింది. యథావిధిగా అందరితో మామూలుగా నార్మల్గా తిరుగుతూనే ఉంది, భుజాల మీద చేతులు వేసుకుంటూ ఫోటోలు దిగుతూ అంతా చేస్తున్నాం. ఆ పెళ్ళి ఏమైంది? 3 నెలలే. కానీ నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు పెళ్ళి అని అంటే వాళ్ళిద్దరు జాతకాలు చూసి అన్ని కలిస్తే మ్యాచ్ చేసి ఆ ప్రకారంగా చేస్తారు కదా, ఇలా ఈమె వచ్చినంత మాత్రాన విడిపోతారా? ఓ మాట చెప్పానంటే లవ్ మ్యారేజ్లకి జాతకాలు గీతకాలు ఎక్కడ ఉన్నాయి? అది లవ్ మ్యారేజా? ఓకే. సో దాంతో ఏమైంది పరిస్థితి? లవ్ మ్యారేజే జాతకాలు చూసుకోకుండా చేసుకుంటున్నారు ఇది అనుకుంటుంటే, అలాంటిది ఇలాంటి సన్నివేశాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇంకా ఘోరంగా తయారవుతుంది కదా. అక్కడ ఉండేటువంటి పవిత్రత, మంగళగౌరి అమ్మవారు ఉంటుంది, రాముడు సీతా లక్ష్మణుడు విగ్రహాలు ఫోటోలు పెడతారు, చక్కగా మంత్రాలు, వేద మంత్రాలు చదువుతారు, మహాసంకల్పం చదువుతారు, కన్యాదాన మంత్రాలు చదువుతారు. పెళ్లిలో మాంగళ్యం తంతనానేనని ఒక పవిత్రమైనటువంటి మంత్రం చదువుతున్నాం. ఇవన్నీ అపవిత్రం చేసుకుంటూ అన్నీ చేసుకుంటూ అలాంటి వాళ్ళు అసలు మంత్రమే వినకుండా దూరంగా కూర్చుంటారు. అవునా? అలాంటిది మొత్తం పెళ్లి మొత్తం ఆమె గందరగోళం చేస్తుంటే పెళ్లి గందరగోళంగా ఇంకేమవుతుంది? అంతే. మా వధూవరులనే దేవుళ్ళుగా భావించి కళ్యాణం జరిగిస్తారు. అక్కడ మనం ఏం చెబుతాం? లక్ష్మీనారాయణ స్వరూపవరాయ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణే వరి. అమ్మాయిని మహాలక్ష్మి స్వరూపంలో, అబ్బాయిని మహావిష్ణు స్వరూపంలో చదువుతున్నాం మనం. మహావిష్ణు స్వరూపస్య వరస్య అని చెప్పి ఆయన కాళ్ళు కడుగుతున్నారు మహావిష్ణు అని అల్లుడు గారు. మరి వాళ్ళిద్దరే మైలుపడుతూ ఉంటే, వాళ్ళిద్దరే మైలు చేస్తూ ఉంటే, ఇంకా అక్కడ మంత్రాలు అపవిత్రం అయిపోతూ ఉంటే ఇంకేం చేస్తాం మనం? ఇలాంటివి కూడా చేస్తున్నారు. చాలా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది కరెక్ట్. మరి అలాంటి సమయంలో పెళ్ళికి వచ్చింది, వడ్డాణం పెట్టుకుంది, నగలు వేసుకుంది, వాటి మీద అష్టలక్ష్ములు ఉన్నాయి చక్కగా. ఏమవుతుంది? ఈ రోజుల్లో అవన్నీ, ఈ రోజుల్లో ఏంటి, ఒక మూలం పూర్వీకులు ఒక శాస్త్రం, ఒక ధర్మం అనేది, ఒక ఆచారం అనేది పెట్టారు అంటే దాంట్లో ఎంతో గొప్ప సైన్స్ ఉంటుంది. ఆ సైన్స్ మనం కనుక్కోకుండా వాడి రోజున ఆధునికత అనేటువంటి ఒక పేరుతో ఏముంది ఒకటి ట్రాష్ అని పక్కన పడేస్తున్నాం. కానీ ఆ ట్రాష్లోనే మనం ట్రాష్ అయిపోతున్నాం, క్రష్ అయిపోతున్నాం అనే సంగతి మాత్రం ఎవరు ఆలోచించడం. మొత్తం క్రషే కదా. ఇది ఆలోచించాల్సిన విషయం. అలాంటి చోట వాళ్ళు పిలిచినా సరే ఇబ్బందికరమైనటువంటి రోజుల్లో వెళ్ళడం మంచిది కాదు, వెళ్ళకూడదనే. వెళ్ళాల్సి వస్తే దూరంగా ఉంటే పర్వాలేదు, అసలు అది కూడా వద్దనే చెప్తాను. దూరంగా ఉన్న ఎవరో కూడా ముట్టుకుంటారు కదా, టక్కన భుజం మీద చేస్తారు. వాళ్ళతో చెప్పుకోలేరు, ఇట్లాంటివి ఆడవాళ్ళు బయటకు చెప్పుకోలేరు. ఆ పరిస్థితులు ఏమవుతుంది? అది కరెక్ట్ కాదు కదా. దానికన్నా వెళ్లకుండా ఉండండి. మీ ఇబ్బంది ఏదో చెప్పండి, చెప్పుకోండి. ఏమంతా మనం వెళ్ళకపోతే పెళ్ళి ఆగిపోయేంత పరిస్థితి అయితే కాదు కదా. అక్కడ సాక్షాత్ పూర్వకాలంలో ఇలాంటివి ఏమైనా జరిగితే ముందుగా ఆ ఇంట్లో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయని చెప్పి చూసుకొని డేట్ పెట్టుకునేవాడు. ముహూర్తం, పెళ్లి ముహూర్తం, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏ సమయంలో ఉన్నాయి, ఆ డేట్లు ఆ సమయం కాకుండా వేరే ముహూర్తం చూసుకొని పెట్టుకునేవాళ్ళు. ఒక్కోసారి పెళ్లి కూతురు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే పెళ్లి ఆగిపోయేది. అంతే, దాంట్లో అనుమానమే లేదు. ఇప్పుడు చచ్చిపోయినా కూడా చావుని దాచిపెట్టి మరి పెళ్లి చేస్తున్నారు, పెళ్లి ఖర్చులు వేస్ట్ అయిపోతాయి. అవునవును. ఇప్పుడు ముహూర్తాలు పెడుతున్నారు దేనికి అంటే వీళ్ళకు ఎప్పుడు సెలవులు ఉంటాయి, ఉద్యోగాలు చూసి పెడుతున్నారు. ఇప్పుడు చూడండి, మనకి తెలంగాణలో కావచ్చు, ఎక్కడైనా సరే సండే ముహూర్తాల సీజన్ వచ్చిందంటే సండే రోజు ఉన్నంత ట్రాఫిక్ విడి రోజుల్లో కూడా ఉండదు. ఎందుకంటే సండేనే ముహూర్తం కావాలి మాకు. ఒకరోజు సెలవు సేవ్ అయిపోయి పెళ్ళికి వచ్చేవాడు ఎక్కడ ఆశీర్వదిస్తున్నాడు మనస్ఫూర్తిగా వస్తాడు. సండే రోజున ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు 10 మంది పెళ్ళిళ్ళకి పిలిచారు నన్ను చూడటానికి, అక్షతలు వేయడానికి అని. ఇక్కడికి వస్తా, ఒక ఇడ్లీ తింటా, 2 అక్షతలు వేస్తా, ధూమ్, అక్కడ నుంచి వెళ్ళిపోతా. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తా, ఇంకో చోట ఏదో కొద్దిగా ఉప్మా తింటా, 2 అక్షతలు వేస్తా, వెళ్ళిపోతా. చివరికి మొత్తం 10వ పెళ్ళిలో అక్కడ లంచ్ చేస్తాడు వీడు. మనస్ఫూర్తిగా పెళ్లి కూర్చొని చూడటం, ఆశీర్వదించడం ఏం లేదు. పెళ్లి మొత్తం అయిన తర్వాత ఆశీర్వచనం. ఇప్పుడు ఇంకోటి కూడా పెళ్లిళ్ళ మధ్యలో, అంటే వేరే కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నాం మనం, కానీ పెళ్లిళ్ళ మధ్యలో జీలకర్ర బెల్లం పెట్టగానే సోఫా వేసి కూర్చోబెడతారు. అవునా? అది పరమ దరిద్రం.
మంగళసూత్రం కట్టకుండా అక్షతారోపణ తలంబరాలు పోయకుండా భార్యాభర్తలు పూర్తిగా ఎక్కడ అవుతున్నారు వాళ్ళు? అవ్వరు కదా. అవ్వనప్పుడు మరి మధ్యలోనే ఏమైనా ఆశీర్వదిస్తావు? ఏమైనా ఆశీర్వదిస్తాం వాళ్ళిద్దరిని? దాంపత్య సుఖజీవన సిద్ధిరస్తు అని చెప్పలేంగమ్మా. దీర్ఘ సుమంగళ్యాభివృద్ధిరస్తు అని అమ్మాయికి చెప్పలేంగా. మరి చెప్పలేనప్పుడు ఎట్లా ఆశీర్వదిస్తాం? ఏమని ఆశీర్వదిస్తాం? మనం ఊరికి అక్షతలు వేసేసి వెళ్ళిపోతామా? అంతే. ఎవరు ఆశీర్వదిస్తున్నారండి? ఊరికే మీరు అక్షతలు వేయాలి అని అంటే ముందు వేస్తారు, వేసిన తర్వాత మళ్ళీ ఫోటోగ్రాఫర్ల కోసం ఇంకో స్టిల్లు అంతే. లేనిపోయి నవ్వు పులుముకొని మరి వాళ్ళని ఆశీర్వదించాలంటే వాళ్ళు ఒక అధికారం రావాలి కదా. వాళ్ళిద్దరు దంపతులు అవ్వాలి. ఎక్కడ అవుతున్నారు దంపతులు? పరిపూర్ణంగా మంగళసూత్ర ధారణ అయిన తర్వాత, అక్షతారోపణ అయిన తర్వాత, అరుంధతి నక్షత్రం చూసి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి అందరూ అక్షతలు వేస్తే అది దాంపత్య జీవితం వాళ్ళిద్దరిది. అలా కాకుండా జీలకర్ర బెల్లం పెట్టగానే వెళ్ళిపోతారు. బ్రాహ్మడు ఈ అక్షతలు వేసే సమయంలో ఇంకో పెళ్లి చేయించుకొని రావచ్చు. ఆ గ్యాప్లో 5-6 గంటలు పడుతుంది అక్షతలు వేయడానికి. పెద్ద క్యూ. ఈ క్యూ మొత్తం ముందే స్టార్ట్ చేస్తే ఈలోపు తినేసి వస్తారు. ఇక్కడ తిరగడము ఇదంతా అయిపోయి నక్షత్రం చూసి వచ్చేలోపు వీళ్ళు తినేస్తారు. పోనీ తిన్న తర్వాత ఆశీర్వదించడం మరలేదు. అంతేగాని వీళ్ళు మధ్యలో ఏమైనా ఆశీర్వదిస్తారు? దీర్ఘ సౌమ్యంగా అభివృద్ధిస్తారా? ఏమైనా ఆశీర్వదిస్తారు? ఏం చేయలేరు కదా. దానివల్ల ఈ ఆశీస్సులు కూడా ఫలించమని చెప్తాను. అంటే జీలకర్ర బెల్లం పెడితే పెళ్లి అయిపోయినట్టే ఇంకా అని చెప్పి అంటుంటారు. మంగళసూత్ర ధారణ దేని మరి అట్లాంటప్పుడు పెళ్లి అయిపోయినప్పుడు అనుకుంటే అందుకనే కదా. అంటే వాళ్ళ భావన అలానే ఉంటుంది కాబట్టి టైంకి జీలకర్ర బెల్లం అన్నా పెట్టాలి, అయిపోయినట్టే పెళ్లి అని. మంగళసూత్ర ధారణ కావాలి కదా. కాకుండా భార్యాభర్తలు ఎలా అవుతారు? తలంబ్రాలు పోసుకోవాలి కదా. కాకుండా ఎలా భార్యాభర్తలు అవుతారు? అరుంధతి నక్షత్రం చూడాలి కదా. అది చూడకుండా ఎలా భార్యాభర్తలు అవుతారు? మొత్తం పరిపూర్ణంగా వివాహం అయిన తర్వాత అప్పుడు భార్యాభర్తలు అవుతున్నారు. వాడు అవ్వకముందు మధ్యలోనే అన్నం కూడా రోజు సగం ఉండేసి దింపేసి తినమనండి. పొయ్యి పెరిగిచ్చాం, నీళ్లు పోసాం, అంతే కదా. అది కావాలి కదా, అంతే కదా. అది ఉడికిందా లేదా అని చూడకుండా తింటామా? తినలేం కదా. మరి అట్లన్నప్పుడు భార్యాభర్తలు కూడా పరిపూర్ణంగా అవ్వకుండా ఎట్లా ఆశీర్వదిస్తాం మనం కదా. కాబట్టి పరిపూర్ణమైనటువంటి వివాహం జరిగిన తర్వాత ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళ ఆశీస్సులు మాత్రమే పండుతాయని చెప్తారు. గ్యారంటీగా వాళ్ళకి లభిస్తాయి. అంతేగాని మధ్యలో వేయటం ఇట్లాంటివి కూడా పొరపాటు. ఇలాంటివి చేయకూడదు. అలాగే నగలు ఆభరణాలు కూడా అలాంటి సమయాల్లో అసలు ఎవరు కూడా ఆభరణాల మీద దేవతా విగ్రహాలు, దేవతా బొమ్మలు ఇలాంటివి కరెక్ట్ కాదు. పూర్వకాలంలో ఎవరు వేసుకున్నారు చెప్పండి? లేదు. అవును. మీరు మనం ఎవరు చూసి వచ్చాము అని అనుకోవచ్చు. సినిమాల్లో అయినా చూద్దాం. సినిమాల్లో అయినా ఆభరణాలు రకరకాల డిజైన్స్తో చూస్తాం, కానీ దేవతా విగ్రహాలు వేసుకొని ఆభరణాలు వేసుకొని ఫోటోలు వీడియోలు ఉన్నట్టుగా సినిమాలు ఉన్నట్టుగా ఫోటోలు దిగినట్టుగా ఎక్కడ మనం చూడలేదు. తర్వాత కాలంలో దేవుళ్ళని వేసుకొని ఇంత విగ్రహాలు వేసుకొని అంటే విగ్రహారాధన అంతంత విగ్రహాలకు ఆరాధన చేయడమే కష్టం రా మనం చూస్తుంటే ఇంత లాకెట్స్ ఏదో ఎలా ఉంటుందంటే గేదె మెళ్ళలో కనుక ఇనప గొలుసేస్తే ఎలా ఉంటుందో అలాంటి చైన్స్. అది మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ వేస్తున్నారు. అలా తప్పు. అలా అంతంత విగ్రహాలు వేసుకొని అవి భరించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు కదా. కాబట్టి అంతంత విగ్రహాలు అట్లాంటి బొమ్మలు వేయటం అనేది పొరపాటు అనే చెప్తాను. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.